బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, శివరాత్రి అంటేనే ఎంతో పవిత్రమైన రోజు. శివరాత్రి అసలు మనం ఎందుకు జరుపుకుంటాము, దాని ప్రాముఖ్యత ఏంటండి? ముందుగా అసలు శివరాత్రి అనేది ఎలా ఆవిర్భవించిందని తెలియాలి మనకి. అంటే శివుడు అందరూ కూడా భవుడు ఆవిర్భవించిన రోజు అంటాడు. భవుడు అంటే శంకరుడు ఆవిర్భవించిన రోజు అని చెప్తుంటారు. అంటే ఆయన ఎక్కడ మనకు తెలిసింది ఆ విషయం, అంటే స్వయంభూగా ఆయన ఎక్కడ అవతరించారు, ఆ యొక్క ఉనికి ఏంటి తెలుసుకోవడానికి మనం పురాణంలోకి వెళ్ళినప్పుడు ఒక చోట విష్ణువు బ్రహ్మగారు ఇద్దరు కూడా ఒకళ్ళొకరు పోటీ పడుతున్నారు. నేను గొప్పవాడిని. ఇద్దరి వద్ద కలిసి వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళారు. అంటే ఇది కథగా ఉన్న ఆవిర్భావం గురించి చెప్పడం. వెళ్ళిన తర్వాత ఎవరు గొప్పవాళ్ళము అనేటువంటి చెప్పే విషయానికి వచ్చేసరికి శివుడు అంటాడు, సరే మీరు నా ఆది అంతాన్ని, అంటే నా శిరస్సు నా కాళ్ళు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని రండి. వస్తే ఎవరైతే ముందుగా వస్తారో వారికి నేను ముందు వాళ్ళే గొప్పవాళ్ళని చెప్తారు. విష్ణుమూర్తి గారేమో అంతరిక్షం వైపు వెళ్తారు, బ్రహ్మగారు పాతాళం వైపు వెళ్ళి ఇద్దరు కూడా పరిశోధన చేస్తుంటారు. ఎక్కడ దొరుకుతాడు శివుడు, ఒకళ్ళు ఎడ్జు ఒకళ్ళు ఎండ్ పాయింట్ కావాలి కదా, అంటే ఆది అంతం తెలుసుకొని వెళ్తుంటారు. కనబడాడు. తిరిగి అనేక లోకాలు తిరిగి మళ్ళీ వస్తారు. వచ్చి అయ్యా నీ ఆది అంతం తెలవట్లేదు ఎక్కడ, మాకు మమ్మల్ని ప్రసన్నం చెయ్యి అని చెప్తే, మన ముగ్గురం ఒకటే, అంటే సృష్టి స్థితి లయ మూడు అనేవి ఒక ఇరుసులో ఉంటాయి, ముగ్గురం ఒకటే, మనం ఎవరు గొప్ప దాన్ని లేదు ఇక్కడ అని చెప్పి. అంటే ఇక్కడ ఏమిటి, తారతమ్యం లేదని అర్థం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఎక్కడ తారతమ్యం లేదు, అందరం ఒక్కటైనటువంటి విషయాన్ని చెప్తూ ఆయన ఆవిర్భావం జరిగింది ఉజ్జయిని మహంకాళేశ్వరు దగ్గర. ఉజ్జయిని మహంకాళుడిగా ఆయన ఆవిర్భావం జరిగింది. అక్కడ మనకి శివుడి యొక్క స్వయంభువుగా అతను వెలిసినటువంటి ఒక ప్రత్యేకమైన స్థలం. అందుకే అక్కడ విష్ణుమూర్తిని పూజించిన, బ్రహ్మగారిని పూజించిన, ఈశ్వరుని పూజించిన అనేకమైనటువంటి శుభయోగాలు కలిగే అవకాశం ఉంటుంది. ఈరోజు ఎప్పుడైతే విష్ణువు బ్రహ్మగారిద్దరు శివుణ్ణి ఆవిర్భవించుకున్న విషయం చూశారో ఆ సమయమే మాఘమాసంలో వచ్చినటువంటి అమావాస్యకు ముందు చతుర్దశి. ఆ రోజునే మహాశివరాత్రి, అంటే మహాకాలుడు ఉద్భవించినటువంటి తిథి కాబట్టి ఈ రోజున మహాశివరాత్రి పండుగ జరుపుకోవాలి. మనము ఈరోజు శివుణ్ణి పూజించాలి. ఆ శివ పరమాత్మను పూజిస్తే మనకు వచ్చేటువంటి అష్టైశ్వర ప్రాప్తి అనేక ఉంటాయని చెప్పేసి ఆ రోజున మనకి, అంటే మాఘమాస బహుళపక్ష త్రయోదశి రాత్రి చతుర్దశి ఉన్న సమయంలో మనం శివరాత్రి పండుగ జరుపుకుంటాం. ఇది శివరాత్రి పండుగ విశిష్టత. గురుగారు, శివరాత్రి అంటేనే ఉపవాసం. అసలు ఉపవాసం ఎందుకు ఉండాలి, అసలు ఉపవాసం అర్థం ఏంటండి? ఒకటి సైంటిఫిక్ రీజన్గా మనం ప్లాన్ చేసుకున్నప్పుడు, సైంటిఫిక్ రీజన్గా కూడా మనిషి ప్రతి వారంలో ఒకరోజు నక్తం ఉండాలి, అంటే నిరాహారంగా ఉండాలి. అటువంటి నిరాహారంగా ఉన్నటువంటి సమయమే మనం అనుకున్న ఉపవాసం అని చెప్తుంటాం. దాని ఫాస్టింగ్ అనేటువంటి ప్రయత్నం ఉంటుంది. అంటే ఈ నక్తము అనేటువంటి విషయం ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి అనేక మలినాలని పరిశుభ్రం చేసుకునే, రీసైక్లింగ్ చేసుకునేటంటే, మీ భాషలో చెప్పాలంటే రీసైక్లింగ్ చేసుకునేటువంటి వ్యవస్థ, అంటే బాడీని రీసైకిల్ చేసుకోగలిగే వ్యవస్థ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనం ఎప్పుడు కూడా మనము వారంలో ఒకరోజు పూర్తిగా నక్తం ఉండాలి. నక్తం అంటే ఉపవాసము. యాక్చువల్గా ఉపవాసానికి అర్థం ఏంటంటే వాసం అంటే ఉండడం, ఉపమం అంటే దగ్గర, ఉపవాసం అంటే దగ్గరగా ఉండడం అర్థం. ఇక్కడ ఉపవాసం అంటే భగవంతు దగ్గర ఉన్నాం, ఈ దేవుడి దగ్గర ఉన్నాం కదా, సరే ఆయనకి నక్తంగా ఉన్న విషయాన్ని కూడా దాన్ని కూడా నిరాహారంగా తీసుకున్నారు. నిరాహారం అనేది ఉపవాసానికి కరెక్ట్ కాదు. నక్తము అంటే ఏమీ తినకుండా ఉండేటువంటి తత్వము నక్తము అంటారు. అటువంటి నక్తములో ఉన్నటువంటి శరీరంలో అనేక మలినాలు, అంటే మనకి ఒక రకంగా చెప్పాలంటే వైట్ సెల్స్ డెవలప్ అవ్వడానికి, రెడ్ సెల్స్ రక్త కణాలు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడేటువంటి ఒక పరిణామ ప్రక్రియ. కాబట్టి వారంలో ఒకరోజు పూర్తిగా ఉండాలి. అలా అని చెప్పేసి నిట్టు ఉపవాసం ఉండకూడదు. సో మీరు ఇందాక ఒక మాట అన్నారు, మరి శివరాత్రి అంటేనే నిరాహారము ఉపవాసం అని. కాదు, దానికంటే గొప్పది ఒకటి ఉంది. అసలు శివరాత్రి రోజు ఉపవాసం కన్నా మించింది ఒకటి ఉంది. 3 రకాలు ఉన్నాయి అక్కడ. శివరాత్రి రోజు 3 రకాల పూజలు చేసిన వాడికి తప్పక అనుకూలమైనటువంటి బాహ్య ప్రపంచంలో ఆనందాన్ని పొందుకుంటారు. ఆ మూడింట్లో ప్రధానమైనది జాగరణ. ఆ శివరాత్రి రోజున ఎవరైతే, దానికి పేరే శివరాత్రి. ఎందుకు రాత్రి జాగరణ ఉండాలంటే లింగోద్భవ కాలంలో జరిగింది. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాగా మాఘ పౌళంలో చతుర్దశి రోజున రాత్రి స్వామివారు ఆవిర్భవించాడు. అంటే నిషేధి రాత్రి, అంటే మన టైంలో 12 o'clock కాదు, నిషేధి రాత్రిలో ఆయన ఆవిర్భవించాడు. ఆ సమయం వరకు మనము ఆ స్వామిని మనం సేవిస్తున్నప్పుడు, ఆ స్వామిని మనం అష్టోత్తరనామాలతో అభిషేకంతో పూజించినప్పుడు, ఈ శివరాత్రి తదుపరి పార్వతీదేవి తన పరిణయాన్ని, అంటే తన పెళ్లిని ఆ రోజు చేసుకుంది. ఆవిడ నా భర్త పుట్టినరోజే నాకు పెళ్లి రోజు అనే భావంతో ఆవిడ కళ్యాణం జరుపుకోవడం వల్ల ఆ నానుడి కూడా మనకి శివరాత్రి రోజే రాత్రి అయిపోయిన తర్వాత కళ్యాణం కూడా చేస్తుంటారు, శివ కళ్యాణం జరుపుతుంటారు. అంటే ఈ కళ్యాణ ఘడి అంతవరకు కూడా మనం జాగరణ ఉండాలి. ఎప్పుడైతే ఆ ప్రసన్నుడైనటువంటి పరమాత్మని మనం చేరుకుంటున్నామో ఆ పరమాత్ముని ఆ సమయంలో పూజిస్తే అద్భుతమైన ప్రక్రియ. ఇక్కడ కొంతమంది కొంటే వాళ్ళు పాపం కింద కామెంట్ చేస్తారు, గురుగారు అంటే శివరాత్రి అర్ధరాత్రి చూస్తేనే స్వామి కరుణిస్తాడా, మరి మిగతా రోజులు కరుణించాలంటే ఇప్పుడు దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి మనము అని అంటుంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాం.
మన ముందర ఫస్ట్గా మనం చూడడానికి ఎవరు ఉంటారు, మన ముందర కెమెరామెన్ గారు కనపడతారు ఖచ్చితంగా. ఆ తర్వాత ఎవరైనా కనిపించే అవకాశం ఉంటుంది అని నిశ్చితంగా పరిశీలిస్తే, కానీ మొట్టమొదటి ఎవరు కనపడతారు అనేది ప్రాధాన్యం. అక్కడ కూడా శివుడు ప్రసన్నం చేసుకునే సమయంలో ఆ అర్ధరాత్రి రోజున ఎవరైతే శివుని అభిషేకించిస్తున్నారో, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమే బంధన మృత్యోర్ముక్షేమామృత అనేటువంటి ఆ శివలింగం మీద ఎవరైతే బిల్వదలం పెడుతున్నారో, ఆ తర్వాత పార్వతీ పరమేశ్వర కళ్యాణం చూస్తున్నామో, అప్పుడు ఏమవుతుంది అక్కడ ఎప్పుడైతే దగ్గరగా ఉంటారో స్వామివారి దృష్టి వారి మీద వెళ్తుంది ముందుగా. అందుకే మనకి వైకుంఠ ఏకాదశి ద్వారా దర్శనం కూడా అదే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఆ రోజున స్వామివారు కళ్ళు తెరవగానే ముందర ఎవరు ఉంటే వాళ్ళ మీద ప్రసన్నం అవుతుంది, ఆయన ప్రసరణ అక్కడ జరుగుతుంది. ఆ కళ్ళు మన మీద ఆయన వెలుగుని ఆయనకు దృష్టి మన మీద ప్రసరింపజేసుకునే సమయం కాబట్టి అక్కడ మనకు అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుంది. కనుక ఆ సమయంలో మనం పూజిస్తే శివుడి యొక్క అనుగ్రహం, పార్వతీ అనుగ్రహం కలుగుతున్నటువంటి భావనతో జాగరణకి ప్రాధాన్యత ఎక్కువ ఉంది. ఆ కళ్యాణం అయిపోయిన తర్వాత బ్రాహ్మీముహూర్తం అవుతుంది, మళ్ళీ స్నానం చేసి శుభ్రంగా మళ్ళీ అభిషేకం చేసి మళ్ళీ నైవేద్యం పెట్టి ఒక 2-3 అన్నం పెట్టేసి అప్పుడు మనం భోజనం చేయడం శివరాత్రి యొక్క వ్రత విశిష్టత ఎక్కువగా ఉంటుంది. ఇది జాగరణ. For more videos like this, subscribe Big TV channel.